वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्न వీరసంగారెడ్డికి ఫోన్ చేద్దాం. బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్. ఆ సినిమా హాల్లో ఎందుకు కూడా తగిలింది. వదలను, అస్సలు వదలను. లెక్కలు తేల్చేస్తానంతే. గెట్ రెడీ మై విలన్, ఐ ఆమ్ కమింగ్. मैं राकेश भाई ना ड्रग्स प्रथा राज्य की वेल्लाली राकेश भाई नंबर 1। జాగ్రత్తగా మీరందరూ కాలేజీకి వచ్చి బయట క్లాస్ రూమ్లు కొడుతున్నారు. అందుచేత మీ టాలెంట్ ఇవ్వాలని నేను చూపిస్తాను. ఇవాళ మీకు ఎగ్జామ్ పెట్టబడుతున్నాం. మధ్యాహ్నమే పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముసటలోయి అయ్యయ్యో నీదు పరుగులెసటకోయి. పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముసటలోయి అయ్యయ్యో నీదు పరుగులెసటకోయి. ఏంటి గొసగొసలు అక్కడ? లేదు సార్, అంటే మీరు అంటే కొంచెం జాగ్రత్త చూడండి సార్. అంతే సార్. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అలాగే సార్, అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు సార్, ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే, పేపర్ ఇచ్చేళ్ళు. మళ్ళీ ఏంటి గొసగొసలు? పేపర్ ఇచ్చేళ్ళు. ఓకే సార్, ఇవ్వండి సార్ నా పేపర్. ఏంటమ్మా రాస్తున్నా? స్లిప్లు పెట్టావా? లేదు సార్. అన్నీ పడ్డాయా? లేదు సార్. లేవు. ఎన్ని పెట్టావేట్రా? జిరాసాపడికి ఎంత ఇచ్చారు డబ్బులు? ప్రిన్సిపాల్ దగ్గర నువ్వు స్లిప్లు పెట్టడం తప్పు కదరా? మరి ఆ బుద్ధి ముందు ఉన్నారు కదా, స్లిప్లు పెట్టక ముందు. నా దొరికిపోయి చూసావా? వెయిట్ చేద్దామన్నా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్దాం కదా. పెళ్ళి అవ్వలేదు నాకు. స్లిప్లు పెట్టడం తప్పు కదా. వెయిట్ చేద్దాం. ఎగ్జామ్ బ్యాంక్ రాగా పెట్టింది చదువుకోరా. మాకు పెట్టి స్లిప్లు పెట్టాం కదా. సరే సరే కూర్చొని స్లిప్పులు నాకు ఇచ్చి నువ్వు రాస్తాము. మాయా ఎగ్జామ్ చదవచ్చాడా? ఇంకేం రాపారా, నువ్వు వెళ్ళిపోయి చూపించుకొని రా. చెప్పండి, స్లిప్పులు తీసుకోండి.
ఒరే నేను రాయలేదమ్మా, నేను నీకు రాస్తేనే కదా. లేదురా నైస్ కాదురా వెళ్ళిపోయావు. నేను బాధపడకు, సప్లీ కదా, ఇంకొక సప్లీ ఉంటుంది కదా. నీకే పోయిందిరా, నువ్వు రిలీవ్ అయిపోతావు. నేను రాసుకోతే మళ్ళీ సాగుతారు. రాసుకుంటాడురా మనకి, పర్లేదు, పాస్ అయిపోతావురా, ధైర్యం ఉండదు. లేదురా చదవడం పాస్ అవ్వడం మన వాళ్ళు కావురా. నేను మరి చదవను. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు టోటల్? డ్రగ్స్ కావాలో పడదాం అనుకుంటున్నాను. డ్రగ్సా? ఎక్కడ ఉంటారా అయ్యి? నాకు తెలిసిన బిజినెస్ స్టార్ట్ చేసి. అయితే నేను వాడతాను రా మ్యాథ్స్. నాకు నిద్ర పట్టం లేదు రాత్రి. వాడతాను రా నేను. నాకు రాత్రి నిద్ర పట్టం లేదురా. అవునరా నువ్వు టాపర్ కదా, నీకు ఎంత టాప్ అయినా రాత్రి నిద్ర పట్టం లేదు, అందుకే నాకు డ్రగ్స్ కావాలరా. సరే ఆగు, రాకేష్ భాయ్ ఫోన్ చేద్దాం. మనోడు తెలిసినాడు అన్నాడు. హలో రాకేష్ భాయ్, ఇది మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, డ్రగ్స్ కావాలంటున్నాడు. సరే భాయ్, 5 minutes వస్తాను. తెలుసు కదా షాప్ ఎక్కడ? రాకేష్ భాయ్ ఆయన ఎక్కడ బీహార్ అటు సైడ్ ఉంటారా? ఓకే, ఇద్దరం కలిసి వెళ్దాం పద. అలవాటు అయితే ఇద్దరం కలిసి అలవాటు అవ్వాలి పద. అంతా ఓన్లీ డ్రగ్స్ వాడితే మనకు కూడా చాలా బాగుంటుంది. ఎలాగంటే నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు, సో ఇది వాడితే నిద్ర పడుతుంది కదా. పడుతుంది. నీకు కూడా డ్రగ్స్ వాడితే బాగుంటుంది కదా. చాలా సరే సరే, ఇంకేంటి మరి? డ్రగ్స్ షాప్ చాలా బాగుంది. అసలు ఎక్కడ ఉంటారా ఈ రాకేష్ భాయ్? ఎక్కడో బీహార్లో ఎక్కడ ఉంటారు. నాగర్ గారు, see the shop. Take chance. ఇంకోటి సార్, Take 32 and 42. Take chance. See the shop. ఎవరు మీరు? తెలియలేదా? మా సార్ గురించి తెలియదు నీకు, మెట్రో కొడుకాడు. అందరు కావాలి ఆఫీసర్. అందరూ కావాలి ఆఫీసర్. కేసు చెప్పండి. కేసు 26 కేసు 26 మన కాలేజీలో చుట్టూ దొరికావు, ఇక్కడ రష్లో దొరికావు. ఇప్పుడు నేను చూపిస్తావా? నాగరాజ్ గారు, చెప్పండి ఇతన్ని సార్. కస్టడీలో తీసుకెళ్ళి బాగా అదేదో 3rd degree 4th degree ఉంటుంది కదా, యూజ్ చేసి మంచి లట 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 చిత్తపూట దీప విమానం విమానం అయిపోవాలి. కస్టడీలోకి తీసుకెళ్ళాలి. నాగరాజ్ గారు, సార్ చెప్పండి సార్. అదే ఈ షాప్ ని సీజ్ చేస్తే బెస్ట్ అంటారా లేకపోతే పే చేస్తే బెస్ట్ అంటారా? ఇలా ఉండకూడదు సార్, బ్లాస్ట్ చేసి బెస్ట్. బ్లాస్ట్ చేసేయండి. టేక్ 42 and go. వాల్ చేస్తున్నాడు. ఇది కస్టడీ అనుకున్నావా లేకపోతే నీ జాబ్ అనుకున్నావా? రైట్, ఇదంతా కాదు కానీ ఎందుకు ఆ రాకేష్ భాయ్ ఎవరు, ఎక్కడి నుంచి డ్రగ్స్ సప్లై అవుతుంది? నాకు తెలియదని చెప్పడం మా ప్రాబ్లం. ఎవడా రాకేష్ భాయ్ ఎవడు? నేనే క్రాక్ కాబట్టి నాకు పన్ను లేదు, నీకు ఇస్తావా? రాకేష్ భాయ్ ఎవడు? మళ్ళీ తెలియదు నాకు. నువ్వు నిజం చెప్పలేదనుకో, నెక్స్ట్ సెకండ్ నేను లేదు. ఇలా కాదు కానీ నేను కొట్టి నాకు చేయలేదు. నాగరాజ్ గారు, సార్ చెప్పండి. మీరు ఈ లాఠీ తీసుకుని మనోడికి కొంచెం చెప్పండి. అయినా వినకపోతే చేతిలో గన్ ఉంది, ఎన్కౌంటర్ చేశాను. ఓకే. ఓకే సార్. నేను మాట్లాడతాను. ఏంట్రా మా సార్ అడిగితే చెప్పట్లేదు, అది ఎవరో చెప్పు. తెలీదా? మా సార్ గురించి తెలీదు, మెంటల్ నా కొడుకాడు. ఏం అడిపాక గమనా? నీకు అసలు విషయం తెలుసా? తెలీదు. చాలా ఎన్కౌంటర్ చేశాడు, చాలా ట్రాన్స్ఫర్లు అయ్యాయి. ఏ ఊళ్ళో సరిగ్గా ఎక్కడ ఉండడు. అవసరమైతే నేను చంపేమని చెప్పాను. నన్ను చెప్తావా చెప్పవా నువ్వు? నాకు తెలీదు సార్. ఆడెవరాడు? తెలీదు. ఎక్కడ ఉంటాడు? తెలీదు. నీ పుస్తకం పేరుపోతే చెప్పకపోతే చెప్పరా? ఏ వాడి పెద్ద రావనా? నన్ను చంపేస్తాడా? ఏ ఆగు, నీకు జైపూర్ రైలు సంగతి తెలుసా? స్టోరీ 150 మంది ఒక్కడ ఎన్కౌంటర్ చేసి పారేశాడు.
నాగరాజ్ గారు చెప్పండి సార్. టేక్ 42 టేక్ 32 యాంగిల్ తీసుకోండి చూడండి షూట్ స్పాట్ రైట్ టేక్ ది షాట్ అయిందా చెప్పాడా నిజం చెప్పారు సార్. వెరీ గుడ్ బాయ్ ఎందుకు ఆయన ఎక్కడ ఉంటాడట జైపూర్ అటు సార్. ఓ జైపూర్లో ఉంటాడా రాకేష్ భాయ్ ఢిల్లీ నుంచి సప్లై చేస్తాడు సార్ ఈ సరుకంతా. అచ్చా అచ్చా బహుత్ అచ్చా ఇప్పుడు ఈయన ఏం చేయమంటారు సార్? నాగరాజ్ గారు సార్ వదిలేయండి సార్. ఇతన్ని చంపేస్తే బెస్టా వదిలేస్తే బెస్టా సార్ వదిలేయండి అంటే సార్. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ కదా సార్. ఇంజనీరింగ్ స్టూడెంట్ కదా ఫ్యూచర్ పాడైపోద్ది. సరే ఎంతైనా నువ్వు స్టూడెంట్ కట్లిపోయాను చెప్పండి కట్లు ఎంతైనా నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి నేను జస్ట్ నేను కొట్టి వదిలేసాను అదే నువ్వు ఇంకా డ్రగ్స్ కి ఇంకా అలవాటు అయ్యి ఉన్నావు లేదు సార్ మీరు ఎప్పుడు అలవాటు చేసుకోండి సార్. కింద పెట్టండి సార్ కన్నా. కాదు జస్ట్ ఇతన్ని చేయడానికి ఓకే ఇతనికి హాస్పిటల్ తీసుకెళ్ళి ముందు ఆ దెబ్బలకి గాయాలకి కొంచెం ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటి దగ్గర దింపండి ఓకే థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ పద పద. తీసుకెళ్ళండి అసలు డ్రగ్స్ కోసం వీర్ శంకర్ రెడ్డి ఎందుకు ఇంతలా ఫైట్ చేస్తున్నాడంటే తన ఫ్లాష్ బ్యాక్ ఒకసారి చూడండి 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ నమస్కారాలు. బాగున్నారా? ఈరోజు మన పాఠం ఏంటంటే అందరూ తెలుగు నేర్చుకోవాలి. మన పాఠం తెలుగు ఎందుకు నేర్చుకోవాలి అంటున్నానంటే తెలుగులో ఒక వెలుగు ఉంది. ఆ తెలుగు మనందరినీ కాపాడుతుంది. తెలుగు కోసం మనం అందరం పుట్టాం. మన జాతి మన తెలుగు అర్థమైపోతుంటే విద్యార్థులంతా మీరు యువతలంతా మీరే కాపాడారు. మన తెలుగు జాతిని కాపాడి మీరే ఆ విద్యార్థులుగా పునర్జన్మించారు. తెలుగుని అర్థం చేయడానికి చాలా దేశాల నుంచి వస్తున్నారు. మనం పోరాటం చేయాలి. తెలుగుని మనం కాపాడుకోవాలి. తెలుగుని కాపాడుకుందాం. ఈరోజు మన దేశం మన రాష్ట్రం మన పుట్టిన దేశం మనం పుట్టిన వాటిని ఎప్పుడూ మర్చిపోకూడదయ్యా. తెలుగు కోసం ఎంత దూరమైన పోతాం, ఎంత దూరమైన ఇస్తాం, ప్రాణాలు కూడా ఇచ్చే రోజు. డ్రగ్స్ ఎక్కడ అమ్ముతారు? నాకు అవసరం పడింది, నాకు కావాలి. ఎక్కడ అమ్ముతారో చెప్తే నేను వెళ్తాను. దానికి వచ్చే కిక్కే వేరు. ఏముందరా దాని కిక్కే వేరు. ఏమైంది పిల్లలారా? ఏం జరుగుతుంది ఈరోజు? ఒక పిల్లవాడు డ్రగ్స్ తీసుకొని అది నా కావేశం చనిపోయాడంటే దీనికి ఎవరు కారణం? చిన్నపిల్లలు అయ్యుంటే డ్రగ్స్ కావాలైనారా? మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారో, ఎంత ఏడుస్తారో, ఎంతలా కుమిలిపోతారో తెలుసా మీకు? మీ మీదే ఆశలు పెట్టుకుంటారయ్యా మీ తల్లిదండ్రులు. మీరు బాగా చదువుకుని వాళ్ళని ఏదో చూడకుండా మిమ్మల్ని ఏదో చూసుకుని ఏదో బాగా చూసుకుంటారని ఎంతో గర్వంగా ఆనందంగా మిమ్మల్ని కాలేజీలకు స్కూళ్ళకు పంపిస్తా ఉంటే మీరేమో డ్రగ్స్ తీసుకుని చచ్చిపోతా ఉంటారయ్యా. ఎంతవరకు న్యాయం ఇది? నేను దీన్ని వదిలిపెట్టను. దీన్ని ఖచ్చితంగా తల్లా చేసి ఈ డ్రగ్స్ ని ఎక్కడి నుంచి వస్తున్నాయో అవి ఖచ్చితంగా ఆపి తీరాలి. కానీ ఇది నా వల్ల అవదే, ఇది నా వల్ల అవ్వదు. కేవలం నేను ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. ఇది నా కొడుకు నా కొడుకు నా కొడుకు వాడు పోలీస్ ట్రైనింగ్ అవుతున్నాడు కదా, వాడికి చెప్పి ఈ అన్నిటిని ఈ అన్యాయాన్ని ఆపుతానయ్యా, ఈ అన్యాయాన్ని ఆపుతాను. మీరందరూ బాగుండాలయ్యా.
నాన్న ప్రామిస్ చేస్తున్నాను, మీరు డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం డ్రగ్స్. పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యి ఆ డ్రగ్స్ ఎవడెవడైతే తీస్తున్నాడో వాళ్ళందరినీ పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాను. ఆ డ్రగ్స్ని ఆపుతాను నాన్న. ప్రామిస్, ఇట్స్ మై ప్రామిస్ డాడ్. ఖచ్చితంగా ఆ డ్రగ్స్ పట్టుకున్న వాళ్ళని నేను ఆపుతాను నాన్న. వస్తాను నాన్న, విజయంతో వస్తాను. దట్స్ మై డాడీ. అయ్యా మమ్మల్ని ఏం చేయకండి అయ్యా, నన్ను ఏం చేయకండి అయ్యా. మా డీలరు రాకేష్ బాయి మాకు ప్రతి నెల డ్రగ్స్ పంపిస్తారయ్యా. ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలియదయ్యా. అంతకు మించి మాకు ఇంకేం తెలియదయ్యా. నన్ను వదిలేయండి అయ్యా. విషయం ఏంటి, ఎంతవరకు వచ్చింది మన కేసు 27? వాడి గురించి అంతదాకా ఎంక్వైరీ చేసినట్టు దొరకలేదు సార్. అచ్చా. సో నాగరాజ్ గారు, బేసికల్లీ నేను ఒక మూవీకి వెళ్ళానండి. సో ఆ మూవీలో ఒక మూవీ థియేటర్లో ఒక సెక్యూరిటీ గార్డ్ ఒకడు ఉంటాడు. ఆ సెక్యూరిటీ గార్డు చూడడానికి చాలా అమాయకంగా ఉంటాడు. నేను ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి నాకు ఎందుకో డౌట్ వేసి అతను ఇంటరాగేట్ చేశాను. అసలు నువ్వెవరు, నీకు డ్రగ్స్కి ఏదైనా సంబంధం ఉందని నేను అన్నాను. అనే డ్రగ్సా బాబు రాకేష్ బాయ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు బాబు అని అన్నాడు. నేను అన్నాను, నేను అడగగానే రాకేష్ బాయ్కి నాకు సంబంధం లేదంటావు అంటే ఖచ్చితంగా వీడికి అది ఉంది. నేను వాడి గురించి అసలు అడగలేదు, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చి అని అన్నాను అంతే. వాడు రాకేష్ బాయ్ అని వాడి పేరు చెప్పాడు. సో ఆ రాకేష్ బాయ్ సంబంధించిన మనుషులు ప్రతి దగ్గర ఉన్నారు. ఆ ఉంటున్న దగ్గర డ్రగ్స్ సప్లై చేసి స్టూడెంట్ల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు వాడు. సో వెంటనే దీన్ని మనం ఆపాలి. మీకు విషయం తెలుసా నాగరాజ్ గారు, వాడు ఆల్రెడీ దొరికిపోయాడండి. నిజమా సార్? ఎస్. ఆ కుర్రోడు జైపూర్ అని చెప్పాడు కదా, వాడు ఈ కుర్రోడు జైపూర్ అని చెప్పాడని ఆ రాకేష్ బాయ్కి నిజం తెలిసిపోయింది. జైపూర్ టు బీహార్ వెళ్ళిపోయాడండి వాడు. బీహార్ వెళ్ళిపోయి అక్కడ ఎక్కడో మూలలో దాక్కుంటూ రాకేష్ బాయ్ ఈ అన్నింటినీ నడిపిస్తున్నాడండి. దొరికిపోయాడండి మనకి. రేపు నేను బీహార్ వెళ్తున్నాను, వాడిని ఎన్కౌంటర్ చేస్తున్నాను. పొగడతల తర్వాతలే, ముందు మనం వచ్చిన డ్యూటీ చేసుకుందాం. पूजा देख, हमारे राकेश भाई यह वही मकोड़ेबाज है जिसने मुझे मारा, जो देश में नंबर 1 बनना चाहता था। आम राकेश, बाकी मुझे देखो। सब गांव राकेश, मेरा नाम राकेश है। అంటే ఎవడనుకుంటున్నావు, నన్ను ఢీ కొట్టేవాడు లేడు. ఐఎమ్ ద బాయ్. సలాం అలైకుం బాయ్. సలాం అలైకుం. రాకేష్ బాయ్ అంటే తమరేనండి? యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? ఎస్, మీరు అన్నది నిజమే, యు ఆర్ అండర్ అరెస్ట్. మర్యాదగా వచ్చి లొంగిపోతే నీకు మంచిది, నాకు మంచిది. చూడు, ఇప్పటికీ నేను మొత్తం 27 కేసులు డీల్ చేశాను. నీతో కలిపితే 27, అంటే ఇంతకుముందు 26 డీల్ చేశాను. సో ఇన్ని కేసుల్లో డీల్ చేసి నాకు 27వ కేసు చాలా 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 చుక్కలు చూపించాం. అదంత చుక్కలు చూపించిన నిన్ను ఎంత ఈజీగా ఎలా వదులుతాను అనుకున్నావు? చిన్నపిల్లలకి డ్రగ్స్ ఇచ్చి, కాలేజీ స్టూడెంట్కి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని చంపి, నువ్వేమో హాయిగా ప్రశాంతంగా ఎక్కడో బతికితే ఎలాగవుతుంది రాకేష్ బాయ్? అందుకే లొంగిపో. అచ్చా, అసలు నువ్వు లొంగకపోతే నీకు 2 ఆప్షన్ ఇస్తున్నాను బాయ్. ఒకటి, నువ్వు లొంగితే జైలుకి వెళ్తావు, లొంగకపోతే పైకి వెళ్తావు. ఏదైనా యువర్ చాయిస్, నీ ఇష్టం. నీకు అయిపోయింది బాయ్, నన్ను బాగా కొట్టావు. నేను ఎక్కడానికి కోసం బిడ్డలు తీసుకొచ్చాను.
ఓకే బాయ్. చిన్న పిల్లలకి డ్రగ్స్ ఇచ్చి అందరినీ చంపుతున్న నీలాంటి కొడుకుని ఎలా బతికిస్తాను అనుకున్నా. బాయ్ రాకేష్ బాయ్, నేను చంపినోని చరిత్రలో గుర్తు పెట్టుకోవాలి. ఇలాగే పెయిన్ అనిపిస్తుంది కదా, నేను ఈ గొడ్డలతో సగమే చంపాను బాయ్, గొడ్డలతో కాదు. ఇప్పుడు నేను నరకం పెట్టి చంపాలి, నరకం పెట్టి చంపాలి బాయ్. బాయ్. బాధ అనిపిస్తుందా? అనిపిస్తుందా? ఎలా పెట్టుకోవాలి పిల్లల్ని బాధ. అలాగే ఉండురా, ఇందులో నేను కొట్టలు చూసి మా సార్ జైపూర్ వెళ్తున్నారు. అంతవరకు నేనే ఈ స్టేషన్కి ఎస్ఐని, లోకల్ గట్ట నాకు అప్ చెప్పారు. ఇక్కడ చూపిస్తే ఒక్కొక్కడికి నేనేంటో. ఎంత మంచి ఆన్సర్ వచ్చింది. నాగరాజు గారు సార్ రిపోర్టింగ్ సార్. రిపోర్టింగ్ అండి సార్. కంగ్రాచులేషన్స్, మనం సాధించాం. సార్ నిజమే సార్. ఎస్ అండి, వాడిని చంపేశాను. ఆ రాకేష్ బాయ్ డ్రగ్స్ అన్ని క్లోజ్, కీలకతం దుకాణం బంద్ అన్నీ అయిపోయింది. సో ఇక్కడ నుంచి రాకేష్ బాయ్ నుంచి డ్రగ్స్ మన ఉండవు, ఆయన నుంచి ఎటువంటివి ఉండవు. కానీ అలాంటి వాడు మళ్ళీ పుట్టుకు వస్తూనే ఉంటాడు. ఎంత పుట్టుకొచ్చినా మనం ఎలాగే ఆపాలి. సో మీరు ఎప్పుడు నాతోనే ఉంటారు. అండ్ మీకు నేను ప్రమోషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇంతవరకు హెడ్ కానిస్టేబుల్గా ఉన్నారు, సో ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ అవుతున్నారు. ఎస్ఐగా ప్రమోట్ చేశాను. మీరు కోరుకున్నట్టుగా ఈ స్టేషన్ మీరే ఎస్ఐ. నిజమా సార్? ఎస్, నాకు IPS గా ప్రమోషన్ వచ్చింది. సార్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఓకే, మన ఇద్దరం కలిసి ఇలాగే డీల్ చేద్దాం. కేసులో ఏం పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కేసులో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ को मेरे सलाम वालेकुम బాయ్. वालेकुम सलाम బాయ్. అన్నయ్యని చంపేశారు బాయ్. అవును బాయ్. వాడెవడో కేసు 26 డీల్ చేసి 27 అన్నయ్యని 27వ కేసు డీల్ చేసి మన అన్నయ్యని చంపేశారు బాయ్. నిన్ను చూస్తున్నాను, సాడి సంగతి తేల్చుదాం. వాడి పేరు వీరశంకర్ రెడ్డి. ఈజ్ ద అండర్ కవర్ కాప్ అంట బాయ్. చాలా డేంజరస్ నా కొడుకంట. ఎవడైనా సరే అయిపోతాడే సరే. సలాం అలైకుం బాయ్. మాలైకుం సలాం.